ఎవరైతే ఐపీ పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది వాళ్ళకి అప్పులు పెట్టారో వాళ్ళందరూ కూడా మరి కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఇవన్నీ కూడా గమనించాలి. అదేవిధంగా కరోనా టైంలో ఎవరన్నా తోపుడు బండి పెట్టుకోవాలన్నా, రేషన్ షాప్ ఓపెన్ చేయాలన్నా, చిన్న చిన్న షాపులు ఓపెన్ చేయాలంటే జీటాక్స్ కట్టాలి. ఈ విధంగా ఎన్నో దారుణాలు చేస్తున్న ఈ వైసీపీ ఎమ్మెల్యేని మీరందరూ కూడా ఏమని పిలుస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఒక దుర్మార్గుడు, ఒక కబ్జాదారుడు, దోపిడీదారుడు అనే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మేమందరం కూడా పిలుస్తూ ఉన్నాం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఏం సిగ్గు లేదు. ఎందుకంటే మున్సిపాలిటీల ఆదాయం దాదాపు 20 కోట్లు వస్తే ఒక 10 కోట్లు వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంటుంది. కనీసం పారిశుద్ధ్య కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవు. ఫినాయిల్ కొనాలన్నా, బ్లీచింగ్ పౌడర్ వేయాలన్నా, డీజిల్ ఈ కాలువల్లో కొట్టాలన్నా కానీ, పెట్రోల్ కొట్టాలన్నా ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వరు. ప్రతిరోజు 2 లక్షల రూపాయలు సి బిల్లులన్నీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే ప్రతి నెల 60 లక్షల దాకా జేబుల్లోకి వెళ్తున్నాయి. అదేవిధంగా ఇవన్నీ కాదన్నట్టు గవర్నమెంట్ భూములు మీరు చూశారు. ఇక్కడ ఉప్పలపాడు దగ్గర 200 ఎకరాలు లేఅవుట్ వేస్తే దాంట్లో 46 ఎకరాలు మరి గవర్నమెంట్ భూమి ఉంది, ఎసైన్ ల్యాండ్. దాని మీద మేము కోర్టుకు కూడా వెళ్ళాము. దాని మీద ఆయన సమాధానం కూడా చెప్పాడు. నిజంగా మేము ఆక్రమించుకున్నాము, వాటిని మేము పార్కుల కోసం, గుడి కోసం మేము ఆక్రమించుకున్నామని చెప్పడం జరిగింది. నిజంగా అయితే 46 ఎకరాలు కూడా ప్రతి ఎకరం 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. ఈ విధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర రాస్తే కనుక, ఆయన బయోగ్రఫీ రాస్తే ఎన్నో అవినీతులు ఉన్నాయి, ఎన్నో దుర్మార్గాలు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ ఇవాళ దూరం అయ్యారు. ఎందుకు దూరం అయ్యారంటే ఇవాళ కుటుంబ పరిపాలన జరుగుతుంది. ఈ వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరైతే వైసీపీ నాయకులు అతనికి అండగా ఉండి గెలిపించారో వాళ్ళందరి మీద ఇవాళ దాడులు చేయిస్తున్నాడు. వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టిస్తున్నాడు. కొంతమంది మీద రేప్ కేసు పెట్టించాడు, కొంతమంది మీద గంజాయి కేసు పెట్టించాడు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, అతనికి ఎదురు తిరిగితే వైసీపీ నాయకుల మీద, వైసీపీ కార్యకర్తల మీద ఈ విధంగా దాడులు చేస్తున్నాడు. అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించేది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇవన్నీ కూడా మీడియా సోదరులు గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలి. అదేవిధంగా మీరు చూస్తే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరైతే వైసీపీ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో ఈయనకి ఎదురు తిరిగారని చెప్పి వారి మీద పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. పేర్లు కూడా అనవసరం. అంటే ఈ విధంగా ఎన్నో దారుణాలు చేస్తున్నాడంటే ఈ నర్సరావుపేటలో ఉన్న ఎంపీ కానీ, అదేవిధంగా వైసీపీ పెద్ద పెద్ద నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి దూరం అయ్యారంటే అతని అవినీతి, దుర్మార్గాలు, అక్రమ ప్రవర్తన, అక్రమాస్తులు ఇవన్నీ కూడా చూసి ప్రజలందరూ కూడా దూరం అయ్యారు. ఇవన్నీ కూడా గమనించి మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ గోపిరెడ్డి అవినీతి, దుర్మార్గాలు, అక్రమాస్తులు నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డిని ఇంతకుముందే సవాల్ చేశాను. 4 ఏళ్లుగా పోరాటం చేస్తూ అతను చేసే అవినీతిని కానీ, దుర్మార్గాల మీద, అక్రమాస్తుల మీద నేను ఆ రోజు కోటప్పకొండ వచ్చి ప్రమాణం చేయమని కూడా చెప్పడం జరిగింది. నేను ఇవాళ కూడా సవాల్ విసురుతున్నాను. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ అయినా కానీ కోటప్పకొండ దగ్గర రండి, ప్రమాణం చేద్దాము. మీ మీద ఎన్ని అవినీతి కేసులు, అక్రమాలు, దుర్మార్గ కేసులు ఉన్నాయి కాబట్టి మీరు ధైర్యం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే రండి, ప్రమాణం చేద్దరు అని చెప్పి మీడియా ముఖంగా నేను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసురుతూ ఉన్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 4 సంవత్సరాల 8 నెలలు ఒక సుదీర్ఘ ప్రయాణం తర్వాత మరి నిత్యం ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే మీద, ఈ వైసీపీ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేస్తున్న మీ చదలవాడ అరవింద్ మాట్లాడుతున్నాను. నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఓడిపోయిన తెల్లారి నుంచే ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం, ప్రజల కొరకు పాటుపడుతున్న మీ అరవింద్ బాబుని, అదేవిధంగా ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అవినీతిని కానీ, దుర్మార్గాలు కానీ, అక్రమాస్తులన్నింటినీ కూడా వెలికి తీస్తూ ఈ సుదీర్ఘ ప్రయాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్, అదేవిధంగా జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా నాకు అండగా ఉండి ఈ 4 ఏళ్ల 8 నెలలు ప్రయాణం చేయనిచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి వారంలోనే వరవకట్లో పెద్దబాజీ అనే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడం జరిగింది. కిరాయి గుండాలు దారుణంగా హత్య చేశారు.
ఈ హత్యకు పూర్తిగా బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిది. అదేవిధంగా అలవాల్లో వెన్నా బాలకృష్ణ గారిని ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు 80 ఏళ్ళున్న మనిషిని దారుణంగా హత్య చేయడానికి కారణం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి ఈ హత్యను చేయించాడు. అదేవిధంగా వరవకట్లో ఇబ్రహీం అనే 70 ఏళ్ల వ్యక్తిని మరి ఆ మసీదు గొడవల్లో ఆయన దగ్గరుండి అతన్ని హత్య చేయడం జరిగింది. మరి ఈ విధంగా 4 ఏళ్ళు 8 నెలల్లో ఈ విధంగా ఎన్నో అక్రమ కేసులు పెట్టించడం జరిగింది, హత్యలు కూడా చేయించడం జరిగింది. నిజంగా ఈ నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి మనం విని ఉండలేదు. ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ విధంగా హత్యలు చేయించడం, అదేవిధంగా దుర్మార్గాలు చేయించడం, గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కొన్ని వందల మంది మీద కేసులు పెట్టించడం జరిగింది. ఇది చాలా దారుణం. ఆ రోజు కోడలి గారు ఉన్నా కానీ కాసు గారు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇటువంటి దుర్మార్గ పనులు చేయలేదు. కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కొన్ని వందల మంది మీద కేసులు పెట్టించడం జరిగింది. అన్యాయంగా రేప్ కేసులు పెట్టారు, కొంతమంది మీద అటువంటి మర్డర్ కేసులు పెట్టారు, అదేవిధంగా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరి కుటుంబాలు కొన్ని వందల మంది మీద ఈ విధంగా కేసులు పెడితే మరి వీళ్ళ కుటుంబాలు ఏ విధంగా జీవన ప్రమాణాలు ఏ విధంగా సాగించాలో ఒకసారి ఆలోచన చేయండి. ఒక కిరాతకంగా వీళ్ళ మీద కేసులు పెట్టి ఆయన సంతోషపడుతూ రక్తాన్ని పీల్చే జలగలాగా ఎంతో మంది మీద పొట్టను పెట్టుకున్నాడంటే మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజలందరూ కూడా మరి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఒకసారి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇవే కాదు, అవినీతి కాదు, దుర్మార్గాలు కాదు, హత్యలు కాదు, వీటి అన్నిటికంటూ కూడా మాఫియా, గంజాయి మాఫియా అతనే జయిస్తాడు, గుట్కా మాఫియా అతనే జయిస్తాడు, గోవా మద్యం మాఫియా కూడా అతనే జయిస్తుంటాడు. అదేవిధంగా అక్రమంగా పేదలు తినే బియ్యాన్ని, కిలో రూపాయల బియ్యాన్ని అక్రమ రవాణా కూడా అతనే చేయిస్తూ కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు అన్నట్టు కూడా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకోవటం, కబ్జా చేయటం, ప్రతి ఎకరం 5 కోట్లకు అమ్ముకోవటం, దాదాపు 200 ఎకరాల గవర్నమెంట్ భూమిని అమ్ముకున్నాడు. అంటే దాదాపు 1000 కోట్లు అక్రమంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంపాదించాడు. ఇవన్నీ కాదన్నట్టు ఎవరన్నా ఐపీ పెడితే నర్సరావుపేట పట్టణంలో దాదాపు 100 మంది ఐపీ పెట్టారు. ఐపీ పెట్టిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర చేర్చుకుంటాడు. ఎవరైతే ఐపీ పెట్టారో అతని వల్ల, ఐపీ పెట్టిన అతని వల్ల కొన్ని వందల కుటుంబాలు పాడైపోతున్నాయి. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు ఆలోచించడు. ఈ ఐపీ పెట్టిన వ్యక్తి దగ్గర 30 కోట్లు, 30 లక్షలు, 40 లక్షలు తీసుకోవటం, లేకపోతే కొంతమంది దగ్గర దాదాపు 2-3 కోట్లు కూడా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ విధంగా తీసుకున్న ఐపీ పెట్టిన వాళ్ళకి అండగా ఉంటాం, పోలీసు వాళ్ళ ద్వారా బెదిరి